హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. పనులోంచి వచ్చేబట్టికి ఆరైంది. ఇంటికి వచ్చేబట్టికి తింటాక ఏమీ లేవండి. నోట్స్ చెయ్యమ్మా అన్నాను. నాకు రాదు కదా అమ్మ సులోచన అండి. నేను చెప్తాను చేయొద్దు కానీ అంటే చేస్తానంటే పొట్టగాడిసి తెప్పించాము నూడిల్స్. ఎప్పుడైనా పిల్లలకి పని నేర్పాలండి. ఫస్ట్ మన పనులోంచి వచ్చినట్టే కొంచెం రెస్ట్ దొరుకుతుంది మనకి. మన పిల్లలకి మనం పని చెప్పుకొని నేర్పుకోండి, అవునా కదా. ఇది చాలామందికి ఉపయోగపడితే పిల్లలకి ఎప్పుడు పని చెప్పండి. నూడిల్స్ ఉడకబెట్టేసుకున్నాం, వాటర్ పోసుకున్నామండి. కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే తీసుకుని పొడి పొడిలు ఆడుతాయి, ఇలాగే ఉడకబెట్టుకోవాలి. నేను ఇది చేస్తుంటే మా అబ్బాయి వీడియో తీస్తున్నాడండి. మొక్కలతో దగ్గరికి రాపండు. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇలాగా విడివిడిగా ఇడిపోయి బాగా ఉడుకుద్దండి. అంటే కొంచెం చివుడిపోద్ది కదా అన్నం, అలా లేకుండా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా, సూపర్గా ఉంటుంది నూడిల్స్. ఈ నూడిల్స్ పేరు ఇది వేరు, మా ఫ్యామిలీకి సరిపోవాలి కదా, అందుకని అవి ఇవి కొన్ని తెప్పించుకున్నాం. ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. ఇది ఉడికిపోయిందండి. ఉడికిపోయాక ప్లేట్లోకి తీసుకోవాలి పక్కకి. నూడిల్స్ ఉడకబెట్టేసుకున్నాం కదండి, అందులో కావాల్సినవి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, మళ్ళీ మ్యాగీలో వచ్చినవి ఇవి ఏంటివి మసాలా అండి. ఇదే స్టార్ మసాలా, 3 గుడ్లు ఇందులో వేసేయండి. చేసుకుందాం. ఒక గ్లాసు నూనె సరిపోద్దండి. ఉల్లిపాయలు వేసుకుందాం. నూనె కాగిపోయింది కదా, ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకండి కొంచెం, కొంచెం పసుపు అండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి, ఇంకా గుడ్లు కూడా వేసేసుకుందాం. మూడు గుడ్లు సరిపోతాయి ఇందులోకి. కారం కొంచెం, ఒక స్పూన్ కారం. మ్యాగీ మసాలా ఉంటుంది కదా, మ్యాగీ మసాలా 2 స్పూన్లు అండి. ఆ ప్యాకెట్లకి ఇదే టేస్ట్. అసలు ఉత్తిని ఉడకబెట్టుకొని ఇవి కలిపేసుకుని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. స్టార్ మసాలా కూడా వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు అండి సరిపడగా. మళ్ళీ ఇంకా అది ఉడకబెట్టుకున్నాం, అది వేసుకున్నాక మళ్ళీ ఇంకా వేసుకుందాం. కొంచెం దీంట్లో వేసుకుందాం. ఇంకా ఫైనల్గా ఉడకబెట్టేసుకున్నాంగా నూడిల్స్, అవి ఇందులో వేసుకుందాం. వేసి సులోచన. ఈ నూడిల్స్ బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే అదంతా దీనికి పట్టి టేస్టీగా ఉంటుంది. పనిలో 1 గంట కల్లా తింటాం కదా, ఇంటికి వచ్చేపటికి ఆకలేసేది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇలా ఇంటికాడ ఇలా చేసుకుని తింటే అదో తృప్తి కదా. కొట్ల కాడ తెచ్చుకుని మేము తినమండి. మేమైతే ఇలాగ కావాలితే చేసేసుకుని మేము తింటాము, మా ఫ్యామిలీ. ఫ్రై అవుతుంది ఇంకా ఇది. ఇందులో ఇంకా సోయా సాక్స్, ఇంకా చిల్లీ సాక్స్ అవన్నీ వేసుకుంటారో, మేము వేసుకోమండి. ఇలాగే చక్కగా కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని చేసుకుంటాము. అన్నీ వేసుకుని చేసుకునే కన్నా ఇలాగ సింపుల్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా. ఇప్పటిదాకా మా సులోచన చేసిందని వీడియో తీసానండి. పెద్ద బడాయిగా వచ్చి ఇక నేను చేసినట్టు తింటున్నాను నేను.
కానీ నూడిల్స్ సూపర్గా ఉంటుంది. దీని తర్వాత రొయ్యల కర్రీ వండుకుంటాం. ఇది చేత చేసేగా బాగుంది. నాకు చేస్తుంది బాగుంది. అదృష్టం నాకు తెలుసా, కూతురు చేస్తున్న తల్లి తింటాం. అదృష్టం ఉండాలి. రొయ్యల కర్రీ ఎలా వండుకోవాలో వండే విధానం మీకు చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె కొంచెం పసుపు వేసుకొని కడిగేసుకుంటాం 2 సార్లు రొయ్యలు. ఆ రొయ్యలు కూడా వేసేసుకున్న తర్వాత బాగా మగ్గపెట్టుకున్న తర్వాత వాటర్ అంతా వచ్చేద్ది కదా బయటికి. అది బాగా మగ్గనిచ్చేసి గిన్నెలోకి తీసేసుకుందాము ముక్కలు. నేనైతే మా పాపతో వండిస్తున్నాను. మా పాపకి అన్ని పనులు నేర్పుతాను నేను. బయట వాళ్ళు ఎవరు చెప్పరు, మనమే నేర్పుకోవాలి. ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడాలంటే మన వంటలు అన్ని పనులు నేర్పాలి కదా. నేను చేయను అందో అన్నీ చేస్తుంది. రొయ్యలు తీసేసుకున్న గిన్నెలోనే ఆయిల్ పోసుకోవాలి. గ్లాసున్నర ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు. నేనైతే టమాటా వేయను, ఓన్లీ అలాగే సింపుల్గా వండుతాను. రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అవ్వాలి. ఒక స్పూన్ పసుపు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరు పెట్టుకున్నది అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి తిప్పుకొని ఫస్ట్ గంట ఉడకబెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను ఉప్పు, కర్రీకి సరిపడగా ఉప్పు ఒక స్పూను, కర్రీకి సరిపడగా స్పూన్ వేసుకున్నాం కదా. కారం కూడా వేసుకుందాం, 2 స్పూన్లు కారం. నీసు కూరలోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే నీసు కొంపు వస్తుంది, బాగోదు. అందుకని నేను కారం ఎక్కువ వేస్తాను. ఇంకా ఫ్రై అవుతుంది కదా. ఇలాగా మనకి గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. గ్రేవీ వద్దు అనుకుంటే ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం. మనకి ఎగురుగా కావాలనుకుంటే ఇలాగ ఎగురుగా వండుకోవచ్చు, లేకపోతే వాటర్ పోసుకోవచ్చు. మాకైతే ఇలా గ్రేవీగానే బాగుంటుంది, ఇలాగే టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి. అయితే ఫైనల్గా కొత్తిమీర అయిపోయింది కర్రీ. ఫైనల్గా కొత్తిమీరేగా మనం వేసుకునేది. ఇంకా మసాలా గట్టా నేను ఏమీ వేయను. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.